ఈ 34 కీర్తన 4 వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. నేను చదువుతాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈ మాట గమనించండి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రస్తుతానికి భయము లేని వారు ఎవరున్నారు చెప్పండి? విమానాలు భయపెడుతున్నాయి, ప్రేమించిన వ్యక్తులు భయపెడుతున్నారు, ఇంకా చెప్పాలంటే పెళ్ళైన భార్యలు భయపెడుతున్నారు, భర్తలు భయపెడుతున్నారు. ప్రస్తుతానికి మన చుట్టూ భయంకరమైన వాతావరణం అలుముకొని మనల్ని భయపెడుతుంది. ఏ వార్తలు చూసినా భయం, భయాందోళనకు గురవుతున్న ప్రస్తుత సమాజంలో ఎందుకో ఈ మాట మనకు చాలా ఆదరణ కలుగు చేస్తుంది. భక్తుడు అంటారు చూడండి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ రూపములో మనలను భయపెడుతున్నాయో మనకు తెలియదు, కానీ భయం అనేది ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితుల్లో అర్థమవుతుందా? అయితే ఈ సమయంలో ఒక మంచి మాట ఏమిటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. కీర్తనకారుడైన దావీదు చెప్పుచున్న మాట ఇది. ఒకప్పుడు అమెరికా దేశ అధ్యక్షుడు లింకన్ గారు, అబ్రహాం లింకన్ గారు, ఒక చోట ఎక్కడో రాస్తే చదివా నేను. తన దేశంలో అంతర్గతంగా కలహాలు ప్రారంభమైనప్పుడు ఎవరో చెప్పారు, నీ పదవికి నిన్ను పదవి నుంచి తప్పించాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, నీ ముందు బాగానే నటిస్తున్నారు, కానీ నీ వెనక చాలామంది గోతులు దవ్వుతున్నారు, నీ పదవి నుంచి నిన్ను తప్పించాలని అన్నప్పుడు భయం పట్టుకుంది. చెప్పాను కదండి, భయం అనేది సర్వసాధారణం. ఎవరైనా భయపడక తప్పదు, భయాందోళనకు గురిగాక తప్పదు. ఆ సమయంలో తనకు బాగా ఇష్టమైన కీర్తనట ఇది 34 కీర్తన. ఈ 34 కీర్తన ఇదే వాక్యాన్ని చదువుకున్నారట. అది 34 కీర్తన అంతా ఇష్టమైన కీర్తనే, కానీ 4వ వాక్యం మరీ ఇష్టమైనదట ఆయనకు. ఏ సమయంలో కొంచెం తన జీవితంలో భయం ఆందోళన ప్రారంభమైనా వెంటనే ఈ వాక్యాన్ని చదువుకుంటాడట. ఏంటి ఆ వాక్యం? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, మీరు బైబిల్లో కూడా గమనించండి, భయపడకుము, భయపడవద్దు, నీవు భయపడనక్కరలేదు, ఈ మాటలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనిషి జీవితంలో ఏదో ఒక భయం, ఉద్యోగం రాదేమో అనే భయం, వ్యాపారం జరగదేమో అనే భయం, పిల్లలు పుట్టరేమో అనే భయం, అర్థమవుతుందా? ఇంకా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వయసు కూడా అయిపోతుంది, ఇంకా నాకు ఉద్యోగ అవకాశం ఉందా, ఇప్పటికే చాలా ఎకరాలు కౌలుకు తీసుకొని పంట పండిస్తున్నాను, నాకు పంటకు తగినటువంటి పెట్టుబడి అన్నా వస్తుందనే భయం. అయితే దేవుడు ఎందుకో మనతో చెప్పుచున్నారు, నీవు భయపడవద్దు, ఎందుకంటే మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన మనలను తప్పించునుగాక. అందరు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. మీకు ఒక చిన్న సంగతి చెప్పనా? ఒక చిన్న పాప ఉన్న గదిలో మంటలన్నీ అలుముకున్నాయి. పాప ఒక్కతే ఉంది ఆ గదిలో.
మంటలన్నీ అలుముకొని, ఎవరో చెప్పారు పాప లోపలుంది, మంటలు అలుముకున్నాయంటే అందరూ ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొని వచ్చి మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా సరే రక్షిద్దాం అని వారి ప్రయత్నాలు వారు చేస్తుంటే, తండ్రి మాత్రం ఆ గది దగ్గర ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి తన పాపను పిలిచి ఆ పాపతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మ, భయపడవద్దు అని చెప్పారు. ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఒకవైపు మంటలు ఆర్పుతున్నారు, ఒకవైపు ఎలా తప్పించాలని చూస్తున్నారు. కానీ తండ్రి మాత్రం పాప ఉన్న కిటికీ దగ్గరికి, డోర్ దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు భయపడవద్దు, నేనున్నాను, ఎలాగైనా నేను నిన్ను బయటకు తీసుకొని వస్తాను. అలాగే ఈరోజు మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య చెప్పుచున్నారు, నీవు ఏమాత్రం భయపడవద్దు. ధైర్యంగా నీ పని ప్రారంభించు, ధైర్యంగా నీ ఉద్యోగం చేయి, ధైర్యంగా నీ జీవితంలో నీవు ఏది చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. భయపడవద్దు. ఒకవేళ నిన్ను చుట్టూ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా, ఈ వాక్యాన్ని చదువుకో. ఏంటి ఆ వాక్యం? నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించునుగాక. 2-3 విషయాలు చెప్తాను. అంటే పెద్ద ప్రసంగం చెప్పాలని కాదు, కానీ చెప్తాను, గమనించండి. 34వ కీర్తన 4వ వాక్యాన్ని మరొకసారి ఎవరైనా ఒకరు చదవండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన. ఇక్కడ గమనించండి, నీ భయములన్నిటిని తప్పించాలంటే మొట్టమొదట ఎంక్వైరీ, విచారణ. ఇంకా చెప్పాలంటే దానికి మరొక అర్థం ప్రాధేయపడడం, ప్రార్థన చేయడం. అందరూ చెప్పలేరు ఈ మాట. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉంటారో వారికి కలిగిన భయములన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రార్థన చేయకుండా తిని నిద్రపోయే వారిని తప్పించడం. వారు భయపడుతూనే ఉంటారు. తిన్నంతసేపు సంతోషంగా ఉంటుంది, తిన్న తర్వాత భయం ప్రారంభమవుతుంది. కొవ్వు ఎక్కడ పెరుగుతుందో, ఏ జబ్బులు వస్తాయో అర్థమవుతుందా? అప్పు చేసి మరీ తిన్నాం, ఇవి గట్టాల్లో లేదు అని. నీవు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత ప్రాధేయపడతావో, దేవుని యొద్ద ఎంత విచారణ చేస్తావో, దేవుడు నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తారు. మీకు తెలిసిన విషయమే. చాలా సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు, గర్భం తెరవబడలేదు. అర్థమవుతుందా? తోడుగా ఉంటానన్న భర్త తోడుగా ఉన్నట్లే ఉండి మరొక ఆమెను చేసుకున్నాడు. ఒకవైపు ఆమెకు పిల్లలు కలిగారు. లోపం నీలోనే ఉంది అని తన మనస్సు రకరకాలుగా భయపెడుతుంది. భయపడినందువల్లే అర్థమవుతుందా, భయం ప్రారంభమైంది. తినలేరు, తృప్తిగా జీవితాన్ని జీవించలేరు, నోటి నిండా నవ్వలేరు. ఒకవైపు మనసులో ఆందోళన, ఇంకా నాకు పిల్లలు కలగలేరు, నా జీవితం ఏంటి, నా భర్త నా నుంచి ఇప్పటికే సగం దూరం అయిపోయాడు, ఇంకా పూర్తిగా దూరం అయిపోతాడేమో అని. అయితే ఆమె తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళి తన సంగతి అంతా చెప్పింది. నా పరిస్థితి, నాకు పిల్లలు లేరు, చాలా కాలం నుంచి నేను బాధపడుతున్నాను, నాకు తోడుగా ఉంటానన్న భర్త ఇంకొకరిని చేసుకున్నారు, ఆమెకు పిల్లలు పుట్టారు, ఇప్పుడు నా జీవితం అంధకారం అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి ఇలా మారిపోయింది అని ఇశ్రాయేలు దేవునితో తన సంగతంతా వివరించింది. ఎప్పుడైతే తన సంగతంతా వివరించిందో, నాకెందుకో హన్నా జీవితాన్ని గమనిస్తే ఈ వాక్యమే గుర్తొచ్చింది. ఏంటి? 34వ కీర్తన 4వ వాక్యంలో, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాడు, వెంటనే కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను. చూడండి, నేను ఎందుకు ఇప్పుడు హన్నా గురించి చెప్పానంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి తన సంగతి అంతా వివరించింది కదా.
ఇక మందిరమును దాటి వెళ్ళేటప్పుడు ఒక వాక్యాన్ని నేను చదివాను. నాట నుంచి ఆమె దుఃఖాముఖిగా ఉండుట మానెను. అంటే ఆమెలో ఉన్న భయం తొలగిపోయింది, ఆమెలో ఉన్న ఆందోళన తొలగిపోయింది. కారణం ఏమిటంటే దేవుని యొద్ద విచారణ. అందుకనే మీ జీవితంలో దేన్నైనా ప్రారంభించేటప్పుడు, చదివేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, ఏదైనా మీ జీవితంలో ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు మొట్టమొదట దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడండి, ప్రార్థన చేయండి. మీరు ఎంత ప్రార్థన చేస్తారో దేవుడు మీకు కలిగిన భయములన్నిటి నుంచి తప్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చెప్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఉన్న మాట చూడండి. అక్కడ ఏమని ఉంటుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో, ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. ఇప్పుడు నీ భయములన్నిటి నుంచి నిన్ను తప్పించాలంటే ప్రేమ కాదు, పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆమేనని చెప్పండి. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. నీకు ప్రేమ ఉందా లేదా పరిపూర్ణమైన ప్రేమ ఉందా? ఈరోజు దేవుణ్ణి మీరు పరిపూర్ణమైన ప్రేమ కలిగి జీవించుచున్నారా? పిల్లల మీద ప్రేమ, వ్యాపారం మీద ప్రేమ, ఉద్యోగం మీద ప్రేమ, అంతెందుకండి, పెంచుకున్న కుక్క మీద ఉన్న ప్రేమ, కొన్న ఫోన్ మీద ఉన్న ప్రేమ, అర్థమవుతుందా? కొన్న వస్తువుల మీద ఉన్న ప్రేమ దేవుని మీద ఉందా? నీవు దేవుణ్ణి పరిపూర్ణముగా ప్రేమించేవాడవైతే గుర్తుపెట్టుకోండి, నీకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నిన్ను తప్పిస్తారు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నానయ్యా, అంతేకాదు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. పేతురు ప్రేమిస్తున్నాడు దేవుడు, నిజమే. అయితే పరిపూర్ణమైన ప్రేమ లేదు. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించారో అప్పుడు వేల మంది మధ్యలో నిలబడి ధైర్యముగా బోధిస్తున్నాడు. అవును, మీరు జీవాధిపతిని చంపారు, సిలువ వేశారు, సాక్షి నేనే. మరి ఒకప్పుడు చిన్న పాప దగ్గర కూడా భయపడ్డావు కదరా, వేస్తూ ఉన్నావంటే లేనని చెప్పావు, అప్పుడు భయం ఉంది. మరి ఈ భయం ఎప్పుడు తొలగిపోయిందంటే, నన్ను ఎవరైతే నడుము కట్టి పరిపూర్ణమైన ప్రేమలోకి నన్ను ఎవరు తీసుకొని వచ్చారో ఆ పరిపూర్ణమైన ప్రేమ నేను ఎప్పుడు దేవుని మీద ఉంచానో అప్పుడు నాకు కలిగిన భయములన్నీ తొలగిపోయాయి. వెంటనే అపోస్తుల కార్యములు ప్రారంభమైంది చూడండి. యోహాను సువార్త ముగింపులో ఇది ఉంటుంది. వీరందరికన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వేరొకడిని నీ నడుము కడతాడని చెప్పారు. వెంటనే అపోస్తుల కార్యములు ప్రారంభమైనాక మొదటి 2 అధ్యాయాల్లో పేతురు జీవితం పూర్తిగా మారిపోయింది. భయం ఏమైంది? తొలగిపోయింది. కారణం ఏమిటంటే ఇప్పుడు వ్యక్తుల మీద లేదు. అర్థమవుతుందా? ఎవరో ఏదో అనుకుంటారని ప్రేమించలేదు. ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ దేవుని మీద పెట్టాడు. ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైన ప్రేమ కలిగిందో ఇక వెంటనే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, భయం పోయింది. ఇవన్నీ నేను చెప్పడానికి చాలా పెద్ద విషయాలు, మీకు అర్థం కావాలని క్లుప్తంగా చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని ప్రియులారా, పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించండి. వాక్యం ఏమంటుందంటే, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఇంకో మాట చెప్పనా? దావీదు అంటారు కదా, 23వ కీర్తన 4వ వాక్యంలో, గాఢాంధకారపు లోయలోనికి నేను వెళ్ళినా ఏ అపాయమునకు నేను భయపడును. ఏం భయమంతా ఎలా తొలగిపోయింది?
దేవుని దుడ్డు కర్ర దండము తనను ఆదరించింది, ఆదుకొనెను. ప్రియులారా, నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. నీలో ఉన్న భయమంతా తొలగిపోయి నీకు కలిగిన భయములన్నిటి నుంచి నిన్ను తప్పించాలంటే తప్పనిసరిగా దుడ్డు కర్ర నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. కర్రే కదా అని తేలిగ్గా తీసివేయకండి. ఆ కర్రే ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చింది. ఆ కర్రే ఎరికో కోటగోడలు కూల్చింది. ఆ కర్రే బండను కొట్టగా నీళ్లును వచ్చేటట్లు చేసింది. ఆ కర్రే లక్షల మందిని నడిపించింది. ఏంటి ఆ కర్ర అంటే? దేవుని వాక్యం. దేవుని వాక్యం నీ దగ్గరుంటే, దేవుని వాక్యం నీ హృదయములో ఉంటే, దేవుని వాక్యం నీ మనసులో ఉంటే నీ కలిగిన భయములన్నీ తొలగిపోతాయి. వాక్యం లేనివాడు భయపడతాడు. వాక్యం నీ జీవితంలో లేదనుకో, ఆ దుడ్డు కర్ర నీ జీవితంలో లేదనుకో, భయం. వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వు ఎందుకు భయపడతావు? అపవాది ఎదురుగా నిలబడ్డాడు, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏమాత్రం యేసయ్యలో భయం లేదు. గమనించండి మీరు, వాక్యం ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళినా భయపడలా. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోకమంతా చూపెడుతున్నాడు, దూకు అంటున్నాడు, భయం లేదు. కారణం ఏమిటంటే వాక్యం ఉన్నవాడు భయపడడు. ఈ రోజున భయం భయం భయం. కారణం ఏమిటంటే వాక్యము లేదు. ఇంట్లో ఉన్న వాక్యం హృదయంలో లేదు. నోట్సుల్లో ఉన్న వాక్యం మనస్సులో లేదు. అందుకే కీర్తనకారుడు నా భయమంతా తొలగిపోయిను. కారణం ఏమిటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా దుడ్డు కర్ర నాతో పాటు వస్తుంది, నన్ను ఆదుకుంటుంది. వాక్యమే నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నిన్ను తొలగించునుగాక. అందరు చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి. అందుకే 34వ కీర్తన 4వ వాక్యాన్ని మీ పిన్ లిస్టులో చేర్చుకోండి. ఈ మాటను ఎప్పుడు మీ దృష్టిలో పెట్టుకోండి, చదువుకోండి. మీకు భయం కలిగినప్పుడు అంతా, ఏది మిమ్మల్ని భయపెడుతుందో, వ్యక్తులు మిమ్మల్ని భయపెడుతున్నారో, నీ శరీరం నిన్ను భయపెడుతుందో, లేకపోతే నీ కులం, నీ మతం ఏది నిన్ను భయపెడుతుందో, ఎవ్రీథింగ్, ఏది నిన్ను భయపెట్టినా 34వ కీర్తన 4వ వాక్యం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తొలగించెను. పరిపూర్ణమైన ప్రేమ నాలో ఉన్న భయాన్ని వెళ్ళగొట్టింది. నా దుడ్డు కర్ర నా భయమును వెళ్ళగొట్టింది. నా ప్రార్థనా జీవితం నా భయమును వెళ్ళగొట్టింది. నేను దేవుని మీద ఉంచిన పరిపూర్ణమైన ప్రేమ నా భయాన్ని వెళ్ళగొట్టింది. నేను ధ్యానించుచు నేర్చుకొని నా హృదయంలో చేర్చుకున్న దుడ్డు కర్రనే వాక్యం నా భయమును వెళ్ళగొట్టింది. నేటి విశ్వాసుల్లో ఉన్న భయములను కూడా భయము కూడా ఏమండి, వాక్యము మీ జీవితములో ఆ భయమును వెళ్ళగొట్టేటట్టు చేయునుగాక. అందరు చెప్పండి ఆమేనని. తప్పనిసరిగా మనం దేవుని యొద్ద విచారం చేయాలి, ప్రాధేయపడాలి. భయం వస్తుంది అన్నయ్య, భయం వస్తుందంటే వాక్యం లేనివాడు భయపడేది. మనుషులముగా మనకు కొంచెం ఆందోళన కలుగుతుంది. దావీదు ఆందోళన పడ్డాడు, అబ్రహాం లింకన్ గారు కూడా ఆందోళన చెందారు. అయినా వారి భయం అంతా పోగొట్టి, వ్యక్తులు కాదు, అర్థమవుతుందా, వాక్యమే వారి భయాన్ని వెళ్ళగొట్టింది. వారు దేవుని మీద ఉంచిన పరిపూర్ణమైన ప్రేమ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఈ మాటలను జాగ్రత్తగా మీ హృదయంలో చేర్చుకొని మీరు ఆశీర్వదించబడుదురుగాక.